హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ జాన్ వ్లాగ్స్ అండి. నాని వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎలా ఉండదు వీడియోస్ ఏంటంటే, నేను నార్మల్గా ఎక్కువ లెంత్ లేకుండా మార్నింగ్ వీడియో రొటీన్ అండ్ అలానే గగన్ వెళ్ళిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అండ్ అలానే నా నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఇలా 3గా డివైడ్ చేసి అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. లెంత్ తక్కువ ఉంటుంది, సో నేను ఏదైనా చెప్పాలి అనుకున్నా చెప్పగలను. ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు ఒకే వీడియో పెట్టామనుకోండి, దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుంది. సో మీరు కూడా విసుగొచ్చి స్కిప్ చేసేస్తారనమాట. అందుకని చెప్పి నేను ఇలా అయితే షేర్ చేస్తున్నాను. సో గగన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నాకు టిఫిన్ తినడం ఎక్కువైతే ఇష్టం ఉండదండి. సో అందుకని చెప్పి రైస్ ఉన్న రోజు ఖచ్చితంగా రైస్ తినేస్తాను. సో ఆ రోజు అయితే కొంచెం ప్రశాంతంగా ఫస్ట్ టీవీ వేసుకొని ప్రశాంతంగా రైస్ అయితే తినేసాను. కర్రీ అయితే బాగా వచ్చింది, చాలా బాగుంది కర్రీ అయితే కనుక. అండ్ అలానే ఈవినింగ్ అయితే కనుక ఇంకా షాప్కి వెళ్ళానండి. మొబైల్ మనకు కాంబోకి వచ్చిందండి. కాంబో అయితే వేయాల్సి ఉంటుంది. అయితే డిస్ప్లే బాగా పగిలిపోయింది, అంటే చాలా గట్టిగా కొట్టారనమాట నేలకేసి. సో దానివల్ల కొట్టడం వల్ల ఏంటంటే మెయిన్ ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే మదర్ బోర్డ్ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. చిన్న చిన్న ఐసీలు ఉంటే అవి కానీ ఎగిరిపోయా మనకి నెట్వర్క్ ఐసీ కంప్లైంట్స్, అలానే మదర్ బోర్డ్ ఇష్యూస్, రీసెట్ అయిపోవడం ఇలాంటివన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట. మొబైల్ కొట్టేటప్పుడు ఆలోచించండి. కాంబో ఒకటే అనుకుంటారు కానీ ఒక్కోసారి మదర్ బోర్డ్ కూడా ఇష్యూ వస్తుంది. సో ఇది ఓపెన్ చేసి ఇప్పుడు కాంబో వేయాల్సి ఉంటుంది. అది ఒకసారి చెక్ చేయాలి, ఖచ్చితంగా చెక్ చేసి మదర్ బోర్డ్ ఇష్యూ ఏమీ లేకపోతే అప్పుడు డిస్ప్లే వేస్తామన్నమాట మనము. మేము నార్మల్గా ఆన్ చేసిన ఛార్జింగ్ పెట్టి మొబైల్ వచ్చిన వెంటనే చేస్తే లైట్ వచ్చి ఆన్ అయ్యింది. సో చూడాలి, ఒకవేళ గన్ని రీసెట్ అయితే కనుక చూసుకొని కాంబో వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మొబైల్స్ కొట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి కొట్టండి. ఎప్పుడైనా కనుక గట్టిగా తగిలిందంటే మనకు తలకు దెబ్బ తగిలితే ఎలానో మొబైల్ పరిస్థితి అంతేనండి. ఇక్కడ ఛార్జింగ్ పిన్ దగ్గర ఉన్న సీసీ బోర్డ్ది నేను స్క్రూలు అయితే ఇప్పలేదండి, చూసుకోలేదు. సో ఆ ఛార్జింగ్ పిన్ స్క్రూలు ఇప్పేస్తే కనుక బ్యాటరీ తీసి ఇంకా కాంబో సపరేట్ చేసి కొత్త కాంబో తెచ్చి అదే డిస్ప్లే తెచ్చి చెక్ చేస్తాము. ఓకే అనుకుంటే ఇంకా కస్టమర్ చెప్పి ఫిట్టింగ్ చేసేయడమే. మొబైల్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మా స్వామిని కనుక్కొని మీకు రిప్లై అయితే ఇస్తానండి. అండ్ అలానే ఇంకా బ్యాటరీ తీసేసాను, కాంబో సపరేట్ చేసేయడమే. ఇదండి నేను షాప్కి వెళ్ళి చేసే పని అయితే ఇది. నా ఇంట్లో అయితే పరిస్థితి ఇలా ఉంటుంది. షాప్కి వెళ్ళాక ఇలా వర్క్ నా అంతటి నేనే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తోనే నేర్చుకుంటున్నాను. అండ్ అలానే మరుసటి రోజు కనకమహాలక్ష్మి టెంపుల్కి అండ్ అలానే వినాయకుడి టెంపుల్కి వెళ్ళామండి. ఆ బ్లాగ్ అనేది మరుసటి రోజు షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.